బీబీ నగర్లో అవకతవకలు జరుగుతున్నాయి, కరప్షన్ అలిగేషన్స్ మీద మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మీద వెరిఫై చేసి ఎంక్వైరీ చేస్తే అది నిజమని తెలియని తర్వాత పై అధికారుల ఆదేశానుసారం ఈరోజు మధ్యాహ్నం దాదాపు 1 గంట ప్రాంతంలో ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ బీబీ నగర్ పైన సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది. మాతో పాటు ఏసీబీ నల్గొండ రేంజ్ డిఎస్పీ ఇన్స్పెక్టర్స్ స్టాఫ్ అండ్ మీడియేటర్స్ కండక్ట్ చేసాము రైడ్ సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేసినప్పుడు కొన్ని ఇర్రెగ్యులారిటీస్ మా నోటీస్కి వచ్చినాయి. అందులో ఇంపార్టెంట్ అంటే 12 మంది డాక్యుమెంట్ రైటర్స్ కానీ, తర్వాత ప్రైవేట్ ఏజెంట్స్ కానీ వాళ్ళు ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఆ టైంలో ప్రజెంట్ ఉన్నారు. అలాంగ్ విత్ డాక్యుమెంట్స్ అంటే రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎవరైతే వాళ్ళ క్లయింట్స్ వస్తారో అవి తీసుకొని ప్రాసెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది చేయకూడదు. అది ఎవరైతే డాక్యుమెంట్ రైటర్ ఆఫీస్ ఉందో అందులోనే ఎంట్రీలు చేసి డాక్యుమెంటేషన్ చేయాలి. రూల్స్కు విరుద్ధంగా వాళ్ళు వచ్చి అక్కడ ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. అంటే ఆఫీసు ఎంప్లాయీస్ ప్లేస్లో ఉండి కూడా కొన్ని వర్క్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదొకటి. వాళ్ళ దగ్గర తర్వాత ఆఫీసులో సోదా చేసినప్పుడు 61,430 రూపాయలు అనాథరైజ్డ్ అమౌంట్ సీజ్ చేశాము. దాని గురించి అకౌంట్ అడిగితే ఈ ఏజెంట్స్ కానీ, డాక్యుమెంటరీ రైటర్స్ కానీ, తర్వాత స్టాఫ్ కానీ ఎవరు చెప్పలేదు. తర్వాత ఆఫీసులో ఉన్న ఇర్రెగ్యులారిటీస్, రికార్డు మెయింటెనెన్స్ చేయకపోవడము, తర్వాత సీసీ కెమెరాలు ఉన్నా కానీ అవి కండిషన్లో లేకపోవడము, అంటే కావాలని వాటిని డిస్కనెక్ట్ చేయడము, క్యాష్ రిజిస్టర్ కానీ ఇతర రిజిస్టర్లు మెయింటైన్ చేయకుండా ఇట్లా ఇర్రెగ్యులారిటీస్కు పాల్పడ్డారు. ఇప్పుడు సోదాలు ఈ ఆఫీసులో కొనసాగుతున్నాయి. ఈ కంక్లూడ్ అయిన తర్వాత సోదాలు జరిపిన తర్వాత సబ్ రిజిస్టార్ తాటికొండ నరేష్ వారిపైన ఇంకా ఎవరైనా ఇర్రెగ్యులారిటీస్ కనుక్కుంటే వాళ్ళపైన కూడా గవర్నమెంట్కి ఒక రిపోర్టు పంపిస్తాము. తదుపరి గవర్నమెంట్ వారిపై తగిన చర్యలు, ఇర్రెగ్యులారిటీస్ బట్టి చర్యలు తీసుకుంటుంది. ఓకే. అదే అవకతవకలంటే ప్రైవేట్ పర్సన్స్ ఆఫీస్కి రాకూడదు. ఓన్లీ ఎంప్లాయీసే ఉండి వాళ్ళు చేయాలి. ఇది రూల్స్ విరుద్ధం. అది మెయిన్ ల్యాబ్స్ ఇర్రెగ్యులారిటీ. ఓకే. దీని తర్వాత మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయనది ఏమంటే, ఎవరైనా ప్రభుత్వాధికారి వారు చేయాల్సిన పనికి చేయకుండా ప్రజలను లంచం, బ్రైబ్ డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1064. ఐ రిపీట్ 1064. ఆ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ పైన విచారణ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత నిజమైతే వారిపైన ఉద్యోగి పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్తో పాటు 93 ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెండింగ్ పెట్టుకున్నారు. అట్లా పెట్టుకోకూడదు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకు ఇమ్మీడియట్ పిలిచి ఓటీపీ తీసుకొని వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలి. అది మెయిన్ ఇర్రెగ్యులారిటీ. అది అంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఓటీపీ వచ్చి తెప్పించేటప్పుడు దాని ద్వారా ఏమన్నా డబ్బులు వసూలు చేసే ప్రోగ్రామ్ కూడా పెట్టుకొని ఉంటుంటారు. అందుకే అన్ని 93 అంటే చాలా పెద్ద మొత్తంలో ఉంది. అందులో ఒక డాక్యుమెంటు 2020 నుంచి కూడా పెండింగ్ ఉంది. 2022 నుంచి పెండింగ్ ఉంది. తర్వాత మిగతా 92 డాక్యుమెంట్స్ అన్నీ ఈ ఇయర్లో జనవరి నుంచి పెండింగ్ ఉన్నాయి. 6 months. ఓకే. సరే, ఏమన్నా రూల్స్ విరుద్ధంగా రిజిస్ట్రేషన్ అయినాయి సరే మీ తనిఖీ తెలిసినాయి? ఇప్పుడు అవన్నీ తర్వాత చూస్తాం విరుద్ధంగా జరిగినాయా లేదా అని. ఇప్పుడు మేము రిపోర్ట్ పెట్టిన తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళన్నీ చేసుకోవాలి. ఇప్పటివరకు మీ విచారణ తెలియదు. అదే ఇప్పుడు చెప్పింది 93 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అప్పటి నుండి వీళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తేనే ఇవ్వచ్చామని నేను అనుకుంటున్నాను. ఛాన్స్ ఈజ్ దేర్. లంచం డిమాండ్ చేసినట్టు అనుకోవచ్చా? లంచం డిమాండ్ చేసి అనుకోవచ్చా? అలాంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా సార్? ఆరోపణలు ఉంటేనే మేము వచ్చి చెక్ చేసాం కదా. లంచం డిమాండ్ మా కంప్లైంట్ డైరెక్ట్ రాలేదు. ఓన్లీ సర్ప్రైజ్ చెక్ చేసాము. ఇట్లా జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ వస్తే అది ఎంక్వైరీలో కరెక్ట్ అని తెలియదు. ఓకే. కంప్లైంట్ పేరు సీక్రెట్గా ఉంటుంది. చేశారు, ఒక 4-5 చేసి ఉంటాం. గతంలో వచ్చింది.
గతంలో వచ్చిన దాన్ని మేము వెరిఫై చేసిన తర్వాత ఈ పై ఆఫీసర్ పర్మిషన్ తీసుకున్న తర్వాత కండక్ట్ చేశాం. అంటే 5గురు ఒకే సబ్జెక్ట్ మీద ఇచ్చారా 5గురు సపరేట్ ఇచ్చారా సార్ కంప్లైంట్? 5గురు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈ ప్రైవేట్ ఏజెంట్స్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా డబ్బులు వసూలు చేసి ఇట్లా చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. అందరూ ఒకే సమయంలో ఇచ్చారా వేరే వేరే డిఫరెంట్ టైంలో టైంలో ఇచ్చారు? ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.